హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్ అండి. నా ఛానల్లో కొన్ని వీడియోస్ నేను చేశాను. మీరు ఒకసారి వెళ్ళి చూసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో అయితే మీకు నచ్చుతుందో దానికి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఈరోజు అయితే నా వీడియో ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనం డిజైనర్ శారీస్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఇవి కొంచెం రిఫరెన్స్గా పెట్టుకొని మీరు ఇంకేమైనా మోడల్స్లో మీరు తయారు చేసుకుంటారని నేను చెప్తున్నాను. ఇవి కొంచెం అంటే ఎప్పటిదో అనమాట నేను యాక్చువల్ డిజైన్ చేసుకొని చాలా రోజులు అవుతున్నాయి. మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్ దొరికినా ఇంకేమన్నా మోడల్స్ దొరికినా ఒకటి మీకు ఐడియా వస్తుంది కాబట్టి అందుకని నేను చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న మోడల్స్ అయితే కొన్ని చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది యాక్చువల్లీ మొత్తం శారీ అంతా ఇది 5.5 ఉందన్నమాట. 5.5 మీటర్స్ ఉంది ఈ శారీ. యాక్చువల్లీ దీనికి కొంచెం ఇక్కడ క్రాస్ వచ్చిందండి, అందుకని చాలా తక్కువ కాస్ట్కే ఇచ్చారనమాట నాకు. నేను మనం మదీనాలోకి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా లెంత్ తక్కువ ఉన్నవి, మామూలు కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ ఉన్నవి అలాంటివి దొరుకుతాయన్నమాట. మీరు అలాంటివి ఎందుకులే అనేసి అనుకోకండి. కొంచెం అట్లీస్ట్ మనం కొంచెం ఎఫెక్ట్ పెట్టామనుకోండి దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది లేస్ అలా శారీ తీసుకున్నాను అనమాట. మీరు ఈ వర్క్ని చూడండి, మీకు ఈ వర్క్ చూస్తే ఐడియా ఉంటుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఈ వర్క్ పూర్తిగా. ఇప్పుడు ట్రెండ్ అయింది కదండి, ఇలా వచ్చేది, ఇలా వంపులు వచ్చేది ఇప్పుడు ట్రెండ్గా ఉంది. కానీ నేను ఇది ఎప్పుడో తీసుకున్నాను, చాలా రోజుల క్రితం. ఈ లేస్ యాక్చువల్ నేను ఏంటంటే గాంధీ హాస్పిటల్ ఉంది కదా, గాంధీ హాస్పిటల్ దగ్గర ఒకటి సందు ఉంటుంది అనమాట. అక్కడ ఇలాంటి లేసెస్ అన్నీ చాలా తక్కువకు అమ్ముతారు. దాని పేరు బాంబే నగరం ఏదో సంథింగ్ ఉంటుందండి. బంగ్లాదేశ్ అనమాట. ఆ బంగ్లాదేశ్ అనేసి ఒకటి షాపింగ్ ఉంటుంది అనమాట. అక్కడ తీసుకున్నాను. ఈ లేస్ 150 రూపీస్ అండి. ఈ లేస్ మొత్తం 150 రూపీస్కి ఇచ్చారు. మీరు చూడండి, లేస్ కూడా చాలా మీకు కనిపిస్తుంది అనుకుంటా. లేస్ చూస్తే లేస్ చాలా బాగుందనమాట. ఇది మొత్తం మేము వేయించానమాట. నేను కొంచెం అంటే అక్కడక్కడ ఈ మధ్యలో వేయడానికి, వంపులు తిప్పి వేయడానికి రాదు మనకు వేయడానికి. యాక్చువల్ హ్యాండ్తో కొంచెం పైన కుట్టుకోవాల్సి వస్తుంది, అలా కుట్టించండి. ఇది దీనిపైకి బ్లౌజ్ చాలా హైలైట్ చేసుకున్నాను. ఒకసారి మీకు బ్లౌజ్ చూడండి. ఇది యాక్చువల్లీ అంటే చిన్నది వచ్చింది శారీ అని చెప్పాను కదా, శారీ చిన్నది వచ్చిందని చెప్పి జస్ట్ హ్యాండ్స్ వరకు తీసుకున్నానండి, అంతే. ఇది హ్యాండ్స్ వరకు ఇలా చేసుకున్నాను. మీకు ఒకసారి ఉండండి. ఇది దాని బ్లౌజ్ అండి. యాక్చువల్లీ బ్లౌజ్ ఇలా వచ్చింది. నేను దాంట్లో 5.5 మీటర్లే ఉంది కదా శారీ, మళ్ళీ చిన్నగా అయిపోతుందేమో అని చెప్పి జస్ట్ హ్యాండ్స్ వరకే తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్కి ఎంతో పట్టదు కదా, మనకు కొంచెమే పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇది తీసుకొని మళ్ళీ హ్యాండ్ కూడా చూడండి మరీ లెంతీగా మనం నేనేమనుకున్నానంటే ఇప్పుడు షోల్డర్ ఇది మన వరకు యాంకిల్ వరకు వచ్చేలాగా చేసుకుందామని చెప్పేసి మోచేయి వరకు పెట్టుకోవాలనేసి నేను ఇలా కుట్టించుకున్నాను. దానికి కొంచెం కనపడిద్ది కదా, మరి మనం చిన్న హ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి అసలు ఆ బ్లౌజ్ ఏంటో ఈ చీర ఏంటో అన్నట్టు అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా చేశాను అనమాట. చేసి దాని తర్వాత చిన్నగా ఇలా వర్క్ చేయించుకున్నాను. చూడండి, ఇది నార్మల్ది అనమాట. ఇది హాఫ్ పట్టు ఉంటుంది కదా, ఆ మోడల్ 50 రూపీస్ క్లాత్ తీసుకోవాలి. ఇది ఎక్కువ సార్లు వేసుకోనండి, నేను ఏదో 1 టైం వేసుకుంటాను అంతే అనమాట. అలా అనేసి నేను ఇలా మళ్ళీ ఈ బంచెస్ కొనుక్కున్నాను అనమాట. కేపీహెచ్పిలో ఇవి మీకు అన్ని ఈ మెటీరియల్ అంతా ఇప్పటికీ కూడా దొరుకుతుందండి. మీకు ఈ మెటీరియల్ మీరే దగ్గరుండి డిజైన్ చేసుకోవచ్చు. ఎంతోసేపు కూడా పట్టదండి. ఇది ఒక 1 అవర్ కూర్చున్నారంటే నీట్గా ఇంకా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్ పైన కూడా ఒకటి పెట్టాను ఇంకోండి, ఇక్కడ ఉన్న రాసులకి ఇక్కడ వేయించి చూడండి, ఇలా వేయించారు. ఇది వన్ పీస్ అంటే అప్పుడేమో 5 రూపీస్కో ఎంతకో ఇచ్చారండి, ఇప్పుడు అంతే ఉంటుంది. ఇదైతే మీరు ఏవైనా బ్లౌజెస్ ఇట్లాంటివి ఏమన్నా చేసుకోవాలంటే మనమే ఇంట్లో అన్నిటికీ మగ్గం వర్క్కి, కంప్యూటర్ వర్క్కి పరిగెత్తకుండా ఇవి సింపుల్గా అయిపోతాయండి. చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్. మీకు చూస్తే అర్థమవుతుంది. మీరు ఒకసారి శారీ ఇది 2 చూడండి ఒకసారి. నెక్స్ట్ శారీ అండి. యాక్చువల్లీ నేను 350 రూపీస్కే ఈ శారీ తీసుకున్నా అండి. ఈ శారీ ప్లెయిన్గా వచ్చింది అన్నమాట. క్రష్ శారీ అంటారు కదా, మీరు దగ్గరగా చూడండి ఒకసారి. ఇది క్రష్ శారీ. ఇప్పుడు క్రష్గా ఇప్పుడు ఇది వస్తున్నాయి కదా, అట్లా క్రష్ శారీ అనమాట. ఇది మీకు వీడియోలో అంత నీట్గా కనిపిస్తుందో లేదో కానీ క్రష్ అనమాట ఈ శారీ. దీనికి నేనేం చేశాను అంటే ఇట్లా ప్లెయిన్గా శారీ తీసేసుకున్నాను. అంటే ఈ కాంబినేషన్ బాగా నచ్చిందండి. అందుకని చెప్పేసి ఇలా తీసుకొని దీనికి లేస్ వేసాను. చూడండి, మీరు లేస్ వేపించాను. ఇలా లేస్ వేపించా. ఈ లేస్ మీరు ఎక్కడ చూసినా చాలా తక్కువ రేటు దొరికిద్దండి. 100 రూపీస్కే మీకు మొత్తం బండిలే వచ్చేసింది. ఈ లేసు 250. ఇది లేస్లన్నీ నేను ఎక్కువగా ఎక్కడ కొనుక్కుంటా అంటే ఆల్మోస్ట్ కేపీహెచ్పి లేదా నేను ఇందాక చెప్పాను కదా అక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంది కదా, అక్కడ తీసుకుంటాను అనమాట. ఇవన్నీ లేసెస్ కానీ అలాంటివన్నీ మనము ఇప్పుడు బేగం బజార్ వెళ్ళొచ్చు, కానీ బేగం బజార్లో కొంచెం ఎక్కువ తీసుకుంటేనే అంటారు కదా, ఎవ్రీ టైం నాకు గుర్తు కూడా ఉండదన్నమాట. అందుకని చెప్పేసి నాకు ఈ 2 దగ్గరగా ఉంటాయి. కేపీహెచ్పి దగ్గరగా ఉంటుంది,
లేదా గాంధీ హాస్పిటల్ ఇలా అనేసి అక్కడికి వెళ్తాను అనమాట. దీని మీద ఇలా లేస్ వేయించుకున్నాను అండి. 2 లేసెస్ వేయించాను నేను, మీకు అర్థమవుతుంది అనుకుంటా. 2 లేసెస్ వేయించా. దీనిపైకి బ్లౌజ్ ఏం రాలేదండి, రన్నింగ్ ఇచ్చారు. నాకు రన్నింగ్ అంత అంటే మంచిగా అనిపించదు అని చెప్పేసి నేను ఇలా చేసుకున్నానండి. ఇదే బ్లౌజే చాలా హైలైట్. నేను దీని ఫోటో ఉంది నా దగ్గర, మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాను. నేను ఫోటో ఉంది నా దగ్గర, నేను మీకు పెడతాను. ఇది చూడండి, లోపలేమో యాక్చువల్లీ నేను అది వేయించాను అనమాట. సాటిన్ వేయించి సాటిన్ పైన ఇది నెట్ అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి. ఫ్రంట్ బోట్ నెక్ పెట్టించాను అనమాట. ఇలా పెట్టించుకున్నాను ఫ్రంట్ వచ్చేసేసి. మీకు అంటే ఇదైతే కొంచెం బాగుంటుంది అని, బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా లైనింగ్ ఇలా పెట్టించానండి. ఇలా బ్యాక్ సైడ్ పెట్టించా. యాక్చువల్లీ ఉక్కు పెట్టిస్తే కొంచెము ఎప్పటికైనా మళ్ళీ లావ్ అయినప్పుడు అలా సన్నగా అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టించుకున్నానండి. ఇది నెక్ ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇలా డిజైన్ చేసుకున్నానండి. దీనిపైన ఉన్నవి ఇవి చెంకీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేనే అతికించుకున్నాను అనమాట మొత్తము. అంటే మనం కొంచెం ఓపిక పెట్టుకున్నాం అనుకోండి, శారీ ఏదైనా మన కలర్ కాంబినేషనే ఫస్ట్ చూసుకోవాలి. మీరు కలర్ కాంబినేషన్ చూసుకున్నారనుకోండి, శారీ ఇంకా మనము డిజైన్ చేసుకోవచ్చు, అదేం పెద్దగా ఉండదు అనమాట. కాకపోతే కొంచెం మనం ఏమైనా పిక్చర్స్ రిఫరెన్స్ చూసుకోవడము, ఇట్లా ఏమైనా వీడియోస్లో ఎవరైనా శారీస్ చూపించినప్పుడు వాటి కాంబినేషన్స్ అలాంటివి చూసుకున్నారనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ బ్లౌజు ఇది చూడండి మీరు, చాలా బాగుందనమాట. నేను యాక్చువల్ సైడ్ పిక్ పెడతాను ఖచ్చితంగా, మీరు ఒకసారి చూడండి. ఇది వేసుకున్న పిక్ అయితే నా దగ్గర ఉంటుంది, అందుకని చెప్పేసి. చిన్న చిన్న ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదా, హల్దీకి కానీ ఇంకేమైనా చిన్నవి నలుక్కు కానీ అలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా గ్రాండ్గా కూడా అనిపించిందండి శారీకి. నేను మీకు పిక్ పెడతాను. నేను శారీ అండి ఇది, మీరు చూడండి. ఇది మల్టీ కలర్ శారీ. మీ దగ్గర ఏ మల్టీ కలర్ ఉన్నాయి? ఈ శారీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, నా దగ్గర ఒక బ్లౌజ్ ఉందన్నమాట. ఆ బ్లౌజ్ కోసం మీకు చూపిస్తున్నా. చూడండి ఈ బ్లౌజ్, ఇదంతా నేనే యాక్చువల్ వర్క్ కొంచెం నేను చేశాను, తర్వాత వేరే వాళ్ళతో కొంచెం చేయించాల్సి వచ్చిందనమాట, కుట్టలేకపోయాను. ఇది చూడండి హ్యాండ్, ఇవి మీకు షోల్డర్ ఇలా వచ్చిందనమాట. మీకు ఐడియా చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది. షోల్డర్ ఇలా వచ్చింది, దీనికి ఇలా షోల్డరు, ఫ్రంట్ సైడ్ ఇలా, హ్యాండ్సే ఒక్క నిమిషం, ఫ్రంట్ ఇలా అండి. దీనికి హ్యాండ్సే హైలైట్ అండి. మీకు నార్మల్ హ్యాండ్స్ లాగా కాదు, మీరు ఇలాగే పెట్టించుకోండి. ఎందుకంటే వర్క్ చేసినప్పుడు కూడా ఈ హ్యాండ్ మొత్తం మనకు ఫుల్గా కనిపిస్తుంది అనమాట. మీకు ఫుల్ఫిల్గా ఇది మొత్తంగా కనిపిస్తుంది. అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. మీరు చూడండి ఒకసారి, ఇట్లా నేను చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ నెక్స్ట్ నుంచి ఇలా వస్తుంది. మీకు ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇలా ఉందనుకోండి, ఇక్కడ నుంచి మనది ఇక్కడ కనపడిద్ది కదా, అప్పుడు మీకు ఫుల్గా కనపడిద్ది ఇది. అందుకని నేను ఇలా వేయించుకున్నాను. ఈ వర్క్ అన్ని దేవదాస్ కుందన్స్ అన్నీ వేసానండి. వేసి షోల్డర్ అంతా ఫుల్గా అయ్యేలా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం ఒకటి కుట్టించుకున్నాం అనుకోండి చాలు, మీరు ఇంకా ఎన్ని హ్యాపీగా ఒక 4-5 శారీస్ ఈజీగా వేసుకోవచ్చు. షిగోరీ ప్రింట్ శారీస్కి, పింక్ కలర్ షిగోరీ ఉంటుంది కదా, ఆ శారీస్కి అయితే చాలా బాగుంటుందండి. బాందినీ శారీస్కి, కొంచెం బాందినీ శారీస్ కోసమే ఇదైతే పింక్ బాందినీకి వేసుకున్నాను. అప్పుడు ఆ శారీ ఇంకా పాడైపోయిన తర్వాత మళ్ళీ ఈ బ్లౌజ్ కోసం ఇలా మల్టీ కలర్ డ్రెస్ శారీస్కి వేసుకుంటూ చాలా రకాలు వేసుకుంటా అండి. ఈ బ్లౌజే చాలా హైలైట్ అనమాట. మీకు ఇలా గోల్డ్ కలర్ ఎక్కడైనా దొరుకుతుంది షాప్స్లో. ఇప్పుడు చావలీలో కూడా దొరికిద్ది, మీరు ఇప్పటికి కూడా దొరికిద్దండి. చావలీలో నేను తీసుకున్నాను, ఇది మీకు చావలీలో దొరికిద్ది. చావలీకి వెళ్ళిన తర్వాత మీరు కేపీహెచ్పిలో ఉన్న చావలీలో దొరికిద్ది. మీరు ఇది చూడండి ఒకసారి, ఇలా వర్క్ అనమాట. ఈ కుందన్స్, చెంకీలు అన్నీ అండి. ఇది ఏపిచ్చి చాలా ఇయర్స్ అవుతుందండి. యాక్చువల్లీ దగ్గర 9 ఇయర్స్ అవుతుందండి ఇది వేయించి, కానీ ఇప్పటికి కూడా ఇలాగే ఉందండి. ఇది ఇంత కూడా కానీ ఇది మగ్గం వర్క్ కాదు, మీకు తెలుస్తుంది అనుకుంటా. ఒకసారి చూడండి, ఇది హ్యాండ్ వర్కే. మీరు మళ్ళీ అనుకుంటారే, మొత్తం హ్యాండ్ వర్క్ చూడండి. బ్లౌజ్ కుట్టించేసిన తర్వాత చేసుకున్నాం అనమాట, వర్క్ చేసుకున్నాం, మొత్తం వర్క్ చేసుకున్నాం. మీరు చూడండి ఒకసారి ఓవరాల్ లుక్ వేసుకోండి. దీనికన్నా నేను ఇట్లా చేయలేదు, అన్నిటికీ పనిచేస్తుందండి ఈ శారీ అయితే. మీకు ప్రాబ్లం ఏం లేదు, మీరు ఒక్క బ్లౌజ్ ఇలా చేయించుకున్నారంటే సరిపోతుంది. నెక్స్ట్ శారీ అండి, ఇది మల్టీ కలర్ లాగా ఉంది కదా ఈ శారీ అనమాట, మల్టీ కలర్ శారీ. ఇది నేను విజయవాడలో కొనుక్కున్నానండి. ఈ శారీ మొత్తం రమా కట్ పీసెస్ అని ఒకటి షాప్ ఉంటుందన్నమాట, ఆ షాప్లో తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి ఈ శారీ. ఇది మల్టీ కలర్లో వచ్చింది. ఇది 250 మేబీ 300 తీసుకున్నానండి. అక్కడ అన్నీ ఇట్లాంటి శారీస్ మల్టీ కలర్ అన్నీ 250-300 ఉంటాయండి. ఆ శారీ అనమాట ఇది. ఒకసారి మీరు చూడండి ఇది ఎలా ఉందో
చూసారు కదా ఓవరాల్. దీనిపైకి నేను బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి. ఇది శారీ, ఇది కింద పార్ట్, ఇది పైన పార్ట్. ఇది బ్లౌజ్ అండి దాన్ని. ఇలా బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి నేను. బ్లౌజ్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇలా బ్లౌజ్ ఇలా సెట్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే, కానీ చాలా స్మూత్గా ఉంటుందండి అసలుకి ఈ శారీ అయితే. చూడండి ఇలా వేసుకున్నాను. ఇది యాక్చువల్లీ 250 రూపీసే అండి. అశోక్ నగర్లో తీసుకున్నాను నేను. ఇది మామూలుగా నేను చెప్పాను కదా ఇది అశోక్ నగర్ ఎక్కడో అనేసి, ఇది అక్కడ అశోక్ నగర్లో తీసుకున్నాను ఆ షాపు. నేను ఈ త్వరలో ఆ వీడియో కూడా చేస్తాను. అశోక్ నగర్ షాప్లో కూడా మీకు బయట ఇది చావలిలో కానీ మీరు నార్సింగ్లో కానీ అక్కడ ఈ క్లాత్ అడిగితే 550 అట్లా చెప్పారండి. అరే బాబు ఈ శారీయే 300 500 పెట్టి ఇది ఎందుకురా బాబు అనేసి నేను అంత కాస్ట్ అవసరమా అని చెప్పేసి ఆగిపోయానండి. మోస్ట్లీ మీరు అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటా. అంటే ఎక్కువ సార్లు వేసుకునే వాటికి పెట్టుకోవచ్చు, తప్పనట్లేదు. వన్ టైంకి ఈ శారీ కోసం మళ్ళీ ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి బ్లౌజ్ ఎందుకు అని చెప్పేసి ఆగిపోయా. ఇది యాక్చువల్ నేను 300 పెట్టి, మీటర్ 300 అండి. ఇది 300 నేను గుర్తుంది, బాగానే గుర్తుంది నాకు. 300 పెట్టి తీసుకున్నట్టున్నాను. ఇది అంతే, ఎక్కువ కూడా కాదు. ఇది నేను చావలిలో అడిగాను, నార్సింగ్లో అడిగాను, ఎక్కడా కూడా ఇంకా తక్కువకు లేదన్నారు. 550కి తక్కువ లేదన్నారు. 300కే తీసుకున్నాను. ఇలా స్టిచ్ చేయించుకున్నాను నార్మల్. మనం హ్యాండ్స్ ఇక్కడ వరకు పెట్టించుకొని ఇది వేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్నాను. ఈ శారీయే చాలా అంటే చాలా బాగుందండి. ఈ శారీ అయితే మీరు చూడండి. శారీ బ్లౌజ్ అయితే నేను వేసుకున్నప్పుడు ఉండే ఫోటోలు అయితే నేను సైడ్ పెడతాను. మీకు ఇందులో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు. మల్టీ కలర్లో ఉంది, ఈ కాంబినేషన్ మీకు ఐడియా ఉంటుంది కదా. మనకి ఏమన్నా తక్కువలో శారీస్ దొరికినాయి అనుకోండి, మీరు ఖచ్చితంగా అంటే మీకు కాంబినేషన్ అరే ఇది బాగుంది కానీ దీన్ని ఏం చేసుకోలేమో అట్లా అనుకోకండి. కలర్ కాంబినేషన్ కొంచెం డార్క్ కలర్స్ అనుకోండి, ఫంక్షన్స్లో వాటిలో కొంచెం బాగుంటాయి కదా. ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి, వాటికి బర్త్డేస్కి లేదా ఏమన్నా కిడ్డీ పార్టీస్కి వాటికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి అయితే చాలా బాగుంటాయండి. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, క్యారీ కూడా చేయొచ్చు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. క్లాత్ అయితే అసలు ఇలా పెట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందంటే మీకు ఈ షైన్ కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను. తెలిస్తే మీకు అర్థమైపోయింది ఇది చాలా స్మూత్గా ఉంది. అందుకని నచ్చి తీసుకున్నాను అనమాట. అరే ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. చూడండి, నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేయండి నా వీడియోని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని. నెక్స్ట్ శారీ అండి, ఇది బ్రాసో శారీ అనమాట. యాక్చువల్లీ ఇది కూడా నేను అంటే మామూలుగా 5 మీటర్స్ 5.5 మీటర్స్ 5 మీటర్స్ ఉందండి అంతే. ఆ శారీ ఫస్ట్ చూపించాను కదా బ్లూ కలర్, అది ఇది ఒకసారి తెచ్చుకున్నాను. ఇది ఫుల్ ఆల్ ఓవర్లో. యాక్చువల్లీ దీన్ని ఫస్ట్ డ్రెస్ కుట్టిద్దాం మా పాపకి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మళ్ళీ అరే బాగుంది, కలర్ కూడా చాలా డార్క్గా ఉంది అని చెప్పేసి దీన్ని శారీ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ శారీగానే చేసేసుకున్నా. దానికి ఇలా లేసెస్ వేసానండి. మీరు లేసెస్ చూడండి, మీకు చూడండి తెలుస్తుంది. కింద లేస్ ఏమో ఇది, కింద ఒక లేస్, ఇదంతా వర్క్దండి, ప్యూర్ వర్క్ అనమాట. కానీ లేస్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడిందండి నాకు. ఇది ఎంత పడింది గుర్తులేదు కానీ మోస్ట్లీ 450 500 వరకు అయితే ఈ లేస్ పడిందండి. ఇదైతే 200 అండి. పైన లేస్ 200, కిందది అంటే ఒక్కటే సింగిల్ వేస్తే ఏమవుతుందంటే చిన్నగా అనిపిస్తుంది అనమాట. అంటే అంత గ్రాండ్ లుక్ రాలేదనమాట. అందుకని చెప్పేసి ఈ 2 లేసెస్ వేసాను అనమాట. 2 లేసెస్ వేసాక కొంచెం హైలైట్ అయిందనమాట. అందుకని 2 లేసెస్ వేసాను. ఇంకా శారీ అంతా యాక్చువల్లీ కొంచెం చెమ్కీస్ అంటిద్దాం అనుకున్నాను అనమాట. కుందన్స్ ఉంటాయి కదా, కుందన్స్ అంటిద్దాం అనుకున్నాను. ఇంకా అప్పటికే సరేలే అని చెప్పేసి వదిలేసాయి. ఇవన్నీ మా తమ్ముడు పెళ్ళప్పుడు చాలా డిజైన్ చేసుకున్నానండి, మా బ్రదర్ మ్యారేజ్కి అప్పుడు చేసుకున్నవి ఇవన్నీ అనమాట. అప్పుడు యాక్చువల్లీ చార్మినార్, మదీనా మనం అన్నీ తిరుగుతాం కదా పెళ్ళిళ్ళు అన్నప్పుడు, అప్పుడే ఇవన్నీ చాలా తీసుకున్నాను నేను మదీనాలో. మామూలు మదీనా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, ఇవన్నీ తీసుకున్నా. వీటన్నిటిని ఇలా డిజైన్ చేసుకున్నానండి. దీనికి బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. ఈ బ్లౌజ్ మామూలు రా సిల్క్ తీసుకొని ఇట్లా బ్లౌజ్ చేసుకున్నానండి. ఇలా నెక్ పెట్టించాను. ఇది హ్యాండ్ ఏమో 2 హ్యాండ్స్ ఇలా హ్యాండ్ చేయించుకున్నా. ఇది హ్యాండ్, ఇలా నెక్ ఇది పెట్టించామండి. ఇది నెక్స్ట్ శారీ అండి. ఇది బాందినీ ప్రింటా సిగోరి ప్రింటా రెండిట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంది నాకు. సిగోరి ప్రింటే అనుకుంటున్నాను నేను, అదే అనుకుంటా సిగోరి ప్రింట్. ఈ శారీ కూడా రమా కట్ పీస్ అని చెప్పి విజయవాడలోనే తీసుకున్నానండి ఈ శారీ నేను. ఇది యాక్చువల్లీ 350 రూపీస్ అనుకుంటా. ఇందులో కొంచెం షిమ్మర్గా ఇట్లా మెరుస్తూ ఉందండి. నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అనమాట.
నేను ఒకసారి వేసుకొని వెళ్ళాను ఈ శారీ, చాలా బాగుంది. వేసుకుంటే దీనికి ఒక పర్ల్ సెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు సౌసీ పర్ల్స్ ఒక సెట్ ఏదైనా ఉంటే మీ దగ్గర పెద్దగా ఉండేవి, ఆ సౌసీ పర్ల్ సెట్ పెట్టుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నైట్ ఫంక్షన్స్కి. 300 రూపీస్కి. దీనికి ఇంకా నేను లేస్ వేసి అలా ఇంకేం అడావుడు ఏం చేయకుండా సింపుల్గా ఇంక ఇలాగే ఉంచేసాను అనమాట. మీరు చూస్తే ఐడియా ఉంటుంది. ఇదంతా కిందేమో చాలా హెవీగా వచ్చింది, ఇక్కడ పైన ఏమో ఇలా వచ్చిందనమాట. ఇది చాలా అంటే ఇట్లా ఇలా హెవీగా వచ్చింది అని చెప్పేసి నేను బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. ఇది బ్లౌజ్ అండి. యాక్చువల్లీ మీరు బ్లౌజ్ చూడండి, ఇలా చేసుకున్నా. ఈ నెక్ పెట్టించాను, స్టార్ నెక్ అంటాం కదా, స్టార్ నెక్ పెట్టించేసుకొని హ్యాండ్స్ ఒక్కటి కొంచెం ఇట్లా చేశాను. ఇప్పుడు వస్తున్నాయి కదా హ్యాండ్స్, ఇట్లా పఫ్ పెట్టేసి పైకి ఇట్లా లాగినట్టు అవుతుంది కదా, అలాంటి హ్యాండ్స్ పెట్టించాను అనమాట నేను. మీకు తెలుస్తుంది అనుకుంటా. ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాను, ఇలా పెట్టించాను అనమాట మొత్తము. చూడండి, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మీకు పక్కన ఫోటో పెడతానండి, ఫోటో పెట్టి చూపిస్తాను నేను. ఇలా ఉందండి ఈ శారీ అంతా మళ్ళీ మీరు హెవీగా ఏదన్నా బ్లౌజ్కి కానీ దీనికి కానీ హెవీ చేస్తే నాకు ఏమనిపించింది అంటే మరీ ఇంత హెవీగా అనిపిస్తే బాగోదేమో అనిపించి నేను ఏం చేశానంటే ఇలా చేశాను అనమాట. మొత్తం ఇట్లా డిజైన్ చేసుకున్నాను. ఇంకా సింపుల్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అని అనిపించింది. కొంచెం అంటే హ్యాండ్స్ ఇలా పఫ్ ఎందుకు పెట్టించుకున్నా అంటే కొంచెం ఇట్లా పఫ్గా ఉంటే బాగుంటుంది, మరీ ప్లెయిన్ అయిపోకుండా. బ్లౌజ్ కొంచెం హైలైట్ అవ్వాలనుకున్నా, మరీ ఎక్కువ హైలైట్ అవ్వద్దు, దీన్ని డామినేట్ చేయొద్దు అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఈ శారీని డామినేట్ చేయొద్దు, ఈ శారీ దీని డిజైన్ ఎక్కువ డామినేట్ అయితే బాగోదు అని చెప్పేసి నాకు. ఎందుకంటే శారీయే ఎక్కువ డామినేట్ మనము ఒకటి ఆలోచించాలండి, శారీస్ ఏవి సెట్ చేసుకునేటప్పుడైనా మీరు శారీని హైలైట్ చేయాలి, కొన్ని శారీస్నే హైలైట్ అయ్యేలా చేయాలి. కొంచెం శారీ డల్గా ఉందనుకోండి, అప్పుడు బ్లౌజ్ని హైలైట్ చేయండి. మీరు రెండు హైలైట్ చేసినా బాగోదు. మీరు అంటే మనమే ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు ఉండాలి కదా, అలాంటప్పుడు డిజైన్ చేసుకునే విధానంలో కొంచెం ఇలాంటివి చిన్నవి మనం మిస్టేక్ చేయకుండా ఉంటే సెట్ అయిపోయిద్దండి, చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఇది చాలా సింపుల్గా ఉండే వాటికి ఎటుకన్నా వేసుకెళ్ళినా కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి, చాలా డీసెన్స్గా. అంటే వేసుకున్నప్పుడు కూడా ఇది స్మూత్గా కూడా ఉంటుంది. మరీ ఇట్లా షిమర్ వచ్చింది కదా, ఇట్లా మెరుస్తుంది అనేసి మీకు అట్లా ఏం లేదు, చాలా బాగుంటుంది శారీ వేసుకున్నా కానీ రమా కట్ పీస్లో కూడా చాలా తక్కువ ఉంటాయండి. నేను ఈ తొందరలో ఎప్పుడోకప్పుడు రమా కట్ పీస్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ వీడియో పెడతాను. మీరు ఎవరైనా విజయవాడ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా నా వీడియో చూస్తుంటే అక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి, చాలా ఉంటాయి. స్టార్టింగ్లోనే ఉంటుందండి ఇదంతా, మీరు స్టార్టింగ్లోనే కొంచెం వెతుక్కోవాలి, చాలా ఉంటాయి అనమాట రకరకాలు. మన రేంజ్ని బట్టి అక్కడ శారీస్ ఉంటాయి. మీరు కనుక వాటిల్లో కొంచెం వెతుక్కొని మనం అంటే ముందుగానే రిఫరెన్స్ పిక్ దేనికి వెళ్తున్నా కానీ ఇట్లా తక్కువ కాస్ట్లో మదీనాకు కానీ మీరు లేకపోతే ఇప్పుడు విజయవాడ షాప్ కానీ అశోక్ నగర్ కానీ ఎక్కడికి వెళ్తున్నా కానీ మీరు ఫస్ట్ అయితే మీ బ్రెయిన్లో ఒకటి డిజైన్ పెట్టుకొని వెళ్ళండి. అంటే అది దొరికినవన్నీ తీసుకొచ్చుకోమని నేనేం చెప్పట్లేదు, మీరు ఒక డిజైన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. లేదు ఏ డిజైన్ లేకపోయినా కానీ ఆ కలర్ కాంబినేషన్ నచ్చిన డిజైన్ నచ్చినా తెచ్చుకోండి. అలా పడేది 100 రూపాయలే కదా, 200 కదా, మనం 200 300 కలిపితేనే మంచి శారీ అవుతుంది కదా, సెట్ చేసుకోవచ్చు అనేసి నా ఇంటెన్షన్ అనమాట. అందుకని నేను అలా అవే తెచ్చుకుంటానండి మోస్ట్లీ. ఎక్కువగా అయితే నేను అలాంటి శారీసే ఎక్కువ, అంటే ఫంక్షన్ మాది కాదు కదా వేరేది అన్నట్టుగా, ఇప్పుడు మామూలుగా వేసుకోవడానికి ఇప్పుడు పూజలకి వాటి కోసం అయితే ఇవి బెటర్ అని నా ఫీలింగ్ అండి. చూడండి ఇలా వేసుకున్నాను. ఇది నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ ఇది పటోలా డిజైన్ అంటారు కదా, అదనమాట. ఈ పటోలా డిజైన్ యాక్చువల్లీ దీనికి ఇది కూడా నాకు 250 రూపీస్కి వచ్చిందండి. మీరు నమ్ముతారో లేదో కానీ మీకు ఇంత తక్కువకి ఎక్కడ దొరుకుతున్నాయి అనేసి మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా నాకు 250కే దొరికింది. ఇప్పుడు మీకు 500 చెప్పినా ఏం లేదనమాట. ఇప్పుడు 250కి నేను అప్పుడు తీసుకున్నప్పుడు 250కి తీసుకున్నాను అనమాట. ఇది రమా కట్ పీస్లోనే తీసుకున్నా విజయవాడలో అనమాట. ఇది 250 రూపీస్ అండి. దీనికి ఇది ఇప్పుడు వరకు నేను చూపించిన ఏ శారీకి కూడా మీకు పైటన్స్ రాలేదండి, రన్నింగే అనమాట. మనమే డిజైన్ చేసుకునే వాటిల్లో ఇంకా రన్నింగే వస్తాయి ఆల్మోస్ట్. ఈ శారీకి అయితే పైటన్స్ వచ్చిందండి, ఇలా వచ్చిందనమాట మొత్తము. పైట అయితే ఇలా ఉంది, శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. చూడండి పటోలా ఈ శారీ వేసుకుంటే ఎప్పుడు వేసుకున్నా బాగుందంటారండి. ఈ శారీ అయితే నేను వేసుకొని వెళ్ళినప్పుడల్లా ఇది ఎప్పుడు వేసుకున్నా బాగుంది అనేసి అంటారు. చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. ఇట్లా మనం 250 రూపీస్కి ఈ శారీ కొనుక్కున్నామంటే ఎవ్వరూ నమ్మరు అనమాట. మీరు ఇప్పుడు ఒకవేళ మీరు చూసినా కానీ నమ్మరు. ఇవి మేబీ ఉన్నాయో లేదో కూడా నాకు ఐడియా లేదండి. లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను నేను ఈ శారీ. ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది కూడా లేదు. అప్పుడు కొంచెము ట్రెండీగా వచ్చినాయి అని చెప్పేసి నేను ఒకటి మా మమ్మీ ఒకటి అట్లా తీసుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. దీనికి బ్లౌజ్ పెద్దగా ఏమీ చేయలేదండి,
సింపుల్గా ఇట్లా పఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని నేను సింపుల్గా అంటే సింపుల్గా చేసుకున్నా. ఇలా చేసుకున్నాను అనమాట. చిన్ని పఫ్ పెట్టించా. ఓన్లీ 3 ఎక్కువ పెడితే చాలా లావుగా కనిపిస్తామని చెప్పేసి 1 2 3 పెట్టమన్నాను. జస్ట్ ఇట్లా హ్యాండ్స్ పెట్టించి ఇలా వేసుకున్నానండి. ఇది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా ఉంది శారీ కూడా. మీకు ఓవరాల్గా వచ్చేసేసి ఇది 300 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసేసి మనకు ఒక 2 స్టిచ్చింగ్ ఛార్జెస్. ఈ రెడ్ బ్లౌజ్ అనుకోండి మీరు దేనికైనా వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ ఉందనుకోండి, కాటన్ శారీస్ ఏమన్నా తీసుకొని వేసుకోవచ్చు. దానికి వేసుకోవడానికి ఈ బ్లౌజ్ సెట్ అయిపోయింది కదా. ప్రతి దానికి బ్లౌజ్ కుట్టించాలి అని కాకుండా ఉండాలి అంటే కొన్ని కలర్స్, పింక్ కలరు, రెడ్ కలరు ఇలా ఉంటాయి కదండి. ఆ కలర్స్ నేను పెద్దగా అన్నిటికీ బ్లౌజ్ కుట్టించానండి. మోస్ట్లీ సెట్ చేసేసుకుంటాను అనమాట. ఈ బ్లౌజ్ని ఒక 2-3 చీరలకు వాడతాను. అందుకని చెప్పేసి అట్లా సెట్ చేసుకుంటా. ఎక్కువ బ్లౌజులు అయితే చూడండి ఇలా సెట్ చేసుకున్నా. దీనిపైన యాక్చువల్లీ అందరూ అప్పుడు వైట్ వేసుకున్నారు. వైట్ కలర్ వేసుకొని మనం కంప్యూటర్ కానీ లేదా మగ్గం వర్క్ కానీ చేయించుకున్నారు. ఆఫ్ వైట్ లాగా వచ్చే క్లాత్ అలా వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నేను మరీ ఆఫ్ వైట్ వద్దులే, మళ్ళీ వర్క్ ఇవన్నీ చాలా కష్టం అయిపోయింది. ఇది 300 చీరకు ఇంత పెట్టడం అవసరమా అనిపించింది. కానీ అలా వేసుకొని చాలా రోజులు ఆ ట్రెండ్ అయితే బాగా నడిచిందండి. అప్పుడు నేను తీసుకున్నది ఇది నెక్స్ట్ శారీ అండి. యాక్చువల్లీ ఇది డిజైనర్ శారీ లాగా తీసుకున్నాం అనమాట. మీరు రాధేశ్యామ్ అని చెప్పేసి మీరు రాధేశ్యామ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి. వాళ్ళు యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళే అనమాట. వాళ్ళు బుటిక్ పెట్టినప్పుడు నాకు కొత్తగా తెచ్చిచ్చారన్నమాట. ఫస్ట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇది ఇచ్చారన్నమాట. మా పాప ఫంక్షన్ ఉండింది, ఓణీల ఫంక్షన్, దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను ఈ శారీ. చాలా రోజులైందండి, గుర్తు కూడా లేదు. అయితే ఇది ఓన్లీ ఇలా వస్తే నేను ఈ పర్ల్స్ అన్నీ నేనే అంటించుకున్నానండి. ఈ పర్ల్స్ అన్నీ కూడా ఇంకా కూర్చొని ఇలా అంటించేసుకున్నాను, మొత్తం అంటించుకున్నానండి. చిన్న చిన్న పర్ల్స్ కొంచెం హెవీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేశాను దీన్ని. చూస్తుంటే ఇది లేస్, ఇలా లేస్ వచ్చిందండి దానికి శారీకి. చూడండి ఇలా ఉంటుంది శారీ. ఇది ఫిల్స్లో ఇలా ఉంటుంది, శారీ అంతా ఇలా వస్తుంది. అరే నువ్వు అంతసేపు మాట్లాడాలి దీపు. దాంట్లో ఈ బ్లౌజ్ వచ్చిందండి. ఈ క్లాత్ వచ్చింది, ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. అప్పుడు నేను డిజైన్ చేసుకున్నాను. ఇందులో యాక్చువల్లీ ఇప్పుడు లేస్ కలర్ ఇచ్చారు బ్లౌజు. ఈ పైన ఏమో నెట్ మల్టీ కలర్ శారీ అండి. ఇది ఆరెంజ్ కలర్, పింక్ కలర్, అట్లా గ్రీన్ 3 కలర్లో ఇచ్చారు. అందుకని ఈ లేస్ తెచ్చుకొని వేసుకున్నామండి నెక్ వరకు. ఈ మోడల్ చూడండి ఒకసారి మీరు నెక్ మోడల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అన్ని కలర్స్ వచ్చాయి. ఇది మోడల్ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మీకు పెడుతున్నాను. మీరు కావాలంటే ఇలా కూడా పెట్టించుకోవచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ ఇట్లా వస్తుంది, బ్యాక్ అలా, ఫ్రంట్ ఇలా అండి. ఈ నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి బ్యాక్. మీరు కావాలంటే ఫోటో తీసుకోండి వీడియోలోనే. నెక్ కోసం ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసేసి ఇలా ఉంటుంది. శారీ అంతా ఇలా అనమాట. ఇది వర్క్ అంటే అంత ఇవి అంటించడం వల్లే దీనికి లుక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే కొంచెం మరీ ప్లెయిన్గా వేసుకోకుండా కొంచెం డిజైనర్ లుక్ కావాలి అంటే శారీస్కి మనం ఏవైనా తీసుకున్నప్పుడు దాని డిజైనర్ లుక్ అంటే అన్నీ మీరు చూడండి. కావాలంటే క్యాట్లాగ్ శారీస్ అంటారు కదా, వాటిపైన చూడండి. అవి ఏమి మామూలుగానే ఉంటాయి, లేసెస్సే వేసి ఉంటాయి. వాటన్నిటికీ లేసెస్ ఇవి. నేను అసలు ఈ శారీస్ తీసుకున్నప్పుడు అప్పుడు నాకు చేసుకోవడానికి టైం లేదండి, లేకపోతే నేనే చేసుకునేదాన్ని. ఈ లేసెస్ అన్నీ మనకు బేగం బజార్లో ఈజీగా దొరుకుతాయి. ఈ లేసెస్ అన్నీ దొరుకుతాయి, మీరు కొంచెం కష్టపడ్డారంటే దొరుకుతాయి అన్నమాట. ఈ లేసెస్ పెద్దగా ఏమున్నాయండి చూడండి. ఇవన్నీ లేసెస్ మనం హాయి బండిలే వచ్చేస్తుంది మనకు. కానీ ఇంత కాస్ట్ పెట్టి ఇంకా టైం లేదనమాట. అప్పుడు ఇంకా సరే అని చెప్పేసి తీసేసుకున్నాను. తర్వాత మేమే ఇంకా ఇదంతా కూడా వర్క్ నేనే చేసుకున్నాను. ఇవన్నీ అంటించుకోవడము అంతా, ఈ బ్లౌజ్ కానీ అంతా మనమే ఆలోచించుకొని కొంచెం క్రియేటివ్గా ఆలోచించి చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవైతే. ఇది వేసుకున్నప్పుడు లుక్ కానీ బ్లౌజ్ కానీ చూడండి మీరు ఇలా వస్తుంది పైన. మీకు అనిపిస్తుంది కదా. ఇది షోల్డర్ పైన ఉంటుంది. అందుకని ఇది ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పింక్ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఆరెంజే ఎక్కువగా వస్తుంది, తర్వాత ఈ పింక్ వస్తుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అట్లా వేయించుకున్నాను అనమాట. బ్యాక్ తిరిగినప్పుడు ఇట్లా కొంచెం ఈ ఆరెంజ్ కనపడితే 3 కలర్స్ ఉంటాయి కదా బ్లౌజ్లో అని చెప్పేసి ఇలా డిజైన్ చేసుకున్నానండి.
ఏ శారీ అయినా సరే అండి, మీరు కొంచెం మనము దాన్ని ఆలోచించి చేస్తే సరిపోతుందండి. అది 500 రూపీస్దా, 200 రూపీస్ క్లాత్ ఒక్కటి మనం కొంచెం క్లాత్ చూసుకోవాలి మీరు తీసుకునేటప్పుడు. మరి ఇట్లా తీసుకోమంది కానీ 200 రూపీస్దో మామూలుగా అంత అంటే తెలిసిపోతుంది మనకు కొంచెం, అంటే పట్టుకున్నప్పుడు ఆ క్లాత్ది కానీ జార్జెట్ కానీ ఇప్పుడు అలాంటివి తెలుస్తాయి. మీరు ఒక్కసారి చూసుకుంటే అయిపోతుందండి. ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఈ కనపడుతుంది కదా కనకాంబరం కలర్, ఈ కలర్ది 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అండి. 4 మీటర్స్ వచ్చేసేసి 100 రూపీస్కి తీసుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే మదీనాలో తీసుకున్నా. చార్మినార్ దగ్గర మదీనా ఉంటుంది కదా, మదీనాలో 4 మీటర్స్ క్లాత్ తీసుకొచ్చాను అనమాట. తీసుకొని వచ్చేసి నేనేం చేశానంటే, ఇది లంగావోని స్టైల్ అంటారు కదా, అలా చేశాను అనమాట. ఇది చూడండి, ఇది మీకు ఐడియా ఉండుంటుంది చూడండి. ఇది కూడా యాక్చువల్లీ నేను 3 మీటర్స్ ఉందన్నమాట. ఇది 3 మీటర్స్ క్లాత్ని నేను 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నా మొత్తం టోటల్ అనమాట. 3 మీటర్స్ ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసేసి ఇది 4 మీటర్స్ తీసుకున్నా. ఈ 2 క్లాత్లు తీసుకొని దీన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎలా చేశాను అంటే, ఇక్కడ కింద చూడండి ఈ లేస్ వేసా. ఫస్ట్ ఈ లేస్ వేసాను, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ లేస్ వేసా, దీని కింద మళ్ళీ ఇది హ్యాండ్తో స్టిచ్ చేశానండి. ఇది మొత్తం హ్యాండ్ స్టిచ్ అనమాట. మీకు తెలుస్తుంది అనుకుంటా చూడండి. ఇది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఫస్ట్ అయితే ఈ లేస్ వేయించిన తర్వాత ఇది హ్యాండ్తో స్టిచ్ చేశాను లేసు. శారీ వేసుకుంటే ఇది ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ మీకు కింద పార్ట్లో ఇలా ఫిల్స్ వస్తాయి అనమాట. మీకు ఇప్పుడు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది వేసుకున్నది ఏదన్నా పిక్ ఉంటే నేను ఖచ్చితంగా పెడతానండి మీకు సైడ్లో. మీరు చూడండి ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా ఇలా ఉంటుంది శారీ.